దేవుడు అసలు అక్కడ లేడు. సో దేవుడు లేనప్పుడు ఎలా చనిపోతాడు? ఫస్ట్ ప్లేస్, దేవుడు అసలు పుట్టలేదు. అది ప్రీస్ట్ ద్వారా, మత పెద్దల ద్వారా ఇన్వెంట్ చేయబడింది. ఎందుకంటే మనిషి ఆందోళనలో, వేదనలో, భయంలో చివరైతే ఉన్నాడనే ఈ కారణాల వల్ల దేవుడిని ఇన్వెంట్ చేయబడింది. జీవితం అనే పెద్ద ప్రశ్నకి భయంతో మనుషులు సృష్టించుకున్న సమాధానమే దేవుడు. ఆది మానవుడి కాలంలో లైట్ ఉండేది కాదు, ఫైర్ ఉండేది కాదు, వైల్డ్ యానిమల్స్ అన్నీ చుట్టూ ఉండేవి. గబ్బ చీకటి, తీవ్రమైన చలి, బట్టలు ఉండేవి కాదు. చీకట్లో వైల్డ్ యానిమల్స్ వాటి ఫుడ్ని ఎత్తుకుంటూ ఉండేవి. మనుషులు వాటి నుంచి తప్పించుకోవడానికి గుహల్లో, చెట్ల మీద ఉండేవాళ్ళు. డే టైంలో అయితే అట్లీస్ట్ ఏదైనా పులో, సింహమో కనిపిస్తే కనీసం ఏదో ఒకటి చేసి తప్పించుకునేవాళ్ళు. కానీ నైట్ టైం అయితే వాళ్ళంతా వైల్డ్ యానిమల్ చేతిలో ఉండేవాళ్ళు. సమయం గడిచే కొద్దీ కొన్ని సంవత్సరాల తర్వాత మనుషులు ఏ రీజన్ లేకుండా వృద్ధాప్యంలోకి వచ్చేవారు. సడన్గా ఒకరోజు చనిపోయేవారు. అసలు అలా ఎందుకు జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. మనిషి మాట్లాడేవాడు, బ్రీతింగ్ చేసేవాడు, నడిచేవాడు, అన్నీ పర్ఫెక్ట్గా ఓకే. కానీ సడన్గా ఒకరోజు ఆ మనిషి బ్రీతింగ్ చేసేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. ఇది ఆదిమానవుడికి చాలా షాక్. ఇలాగ డెత్ ఒక ట్యాబుగా తయారైంది. అందుకే డెత్ గురించి మాట్లాడరు. ఈవెన్ డెత్ గురించి మాట్లాడడం కూడా భయాన్ని కలిగిస్తుంది. త్వరలో లేదా తర్వాత మీరు కూడా అదే క్యూలో నిలబడతారేమని భయం. ప్రతి క్షణం ఆ క్యూ చిన్నదిగా మారుతూ ఉంటుంది. ఎవరో చనిపోతారు అని మీరు చావుకు దగ్గరగా వస్తారు. మరొకరు చనిపోతారు, మీరు చావుకు మరింత దగ్గరగా వస్తారు. అప్పటి సాధారణ ఆదిమానవ ప్రజలకు మాత్రమే కాదు, ఇప్పటి అధునాతనమైన మనుషులకు కూడా డెత్ గురించి మాట్లాడి ఒక ట్యాబుగా చూస్తారు, భయపడతారు. మీకు ఒక విషయం తెలుసా? సైకోఅనాలిసిస్ ఫౌండర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ డెత్ అనే మాటను సహించలేకపోయేవాడు. అతని ముందు ఆ పదాన్ని ప్రస్తావించడానికి ఎవరిని అనుమతించబడలేదు. ఎందుకంటే కేవలం డెత్ అనే పదం ఎవరైనా మెన్షన్ చేసి అతను కింద పడిపోయి అన్కాన్షియస్ అయిపోయేవాడు. అంత పెద్ద సైకోఅనాలిసిస్ ఫౌండ్ చేసిన వ్యక్తికి కూడా డెత్ అంటే భయం. ఇలాగ మనిషికి జీవితం అన్నా, చావన్నా భయం. దీనికి రిలీజియన్స్, పర్టికులర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రీస్టులు మనిషి భయాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి దేవుడు అనే కల్పితమైన అబద్ధాన్ని మనుషులకు ఇచ్చారు, క్రియేట్ చేశారు. అట్లీస్ట్ మనుషుల భయాన్ని టెంపరీగా కవర్ చేస్తుందని. భయపడకు, మిమ్మల్ని చూసుకోవడానికి దేవుడు ఉన్నాడు. మీరు ఎటువంటి ఆందోళనలో భయపడుతుండాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కటి బాగానే ఉంటుంది. మీరు చేయాల్సిందంతా ఒక్కటే, దేవుడిని నమ్మటం, విశ్వసించటం. దేవుడు ప్రతినిధి అయిన ప్రీస్టుని నమ్మటం. దేవుడు ఈ ప్రపంచాన్ని పంపిన గ్రంథాన్ని విశ్వసించండి. మీరు చేయాల్సిందల్లా నమ్మటమే. అండ్ ఆ నమ్మకం మీ ఆందోళనను, మీ వేదన, జీవితం మీద ఉన్న భయాన్ని పోగొడుతుంది, కవర్ చేస్తుందని. ఇప్పుడు మీరు గాయాన్ని కవర్ చేస్తే అది హీల్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ హీలింగ్ ప్రాసెస్ జరగాలంటే కవర్ చేయకుండా ఉండాలి. మీరు గాయాన్ని కవర్ చేసి దాన్ని మర్చిపోవాలనుకుంటారు. వన్స్ దానిని కవర్ చేస్తే పక్కోళ్ళు చూడలేరు, ఈవెన్ మీకు మీరే చూడలేరు. ఆ కవర్ కింద అది పెద్ద గాయంగా అయితే తప్ప హీల్ అవ్వదు. ఇలాగ మీ భయాలన్నీ దేవుడు అనే పేరుతో కవర్ చేసుకుని అనుకుంటారు. కవర్ చేసి భయం పోదు, ఆ కవర్ కింద ఆ భయం ఎక్కువ అవుతుంది. ప్రతి గాయం నయం చేయాలి, కవర్ చేయకూడదు. కవర్ చేయడం మార్గం కాదు. దేవుడు అనేది మీ భయాలకి కవర్. అందుకే దేవుడు చనిపోయాడు, లేడు అంటే మీలో భయాన్ని కలిగిస్తుంది. మీ మనసులో ఏదొచ్చినా తీవ్రమైన యాంగ్జైటీ, బాధ, భయం, వేదన ఇవన్నీ దేవుడు అనే పేరుతో కవర్ చేస్తారు. ఒక అబద్ధాన్ని నిజంగా మీకు హ్యాండెడ్ చేశారు. న్యాచురల్గానే అదే నిజం అనుకొని నిజాన్ని వెతకరు. ఫ్రెడరిక్ నీచే ఒక బోల్డ్ స్టేట్మెంట్ డిక్లేర్ చేశాడు, అది గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చనిపోయాడు అని. కానీ ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు. అందుకు ఓషో దేవుడు అసలు పుట్టనే లేదు, అది సృష్టించబడిన ఒక కల్పితమైన అబద్ధం, ఒక ఇన్వెన్షన్ అని డిక్లేర్ చేసి ఆ స్టేట్మెంట్ని కంప్లీట్ చేశాడు.